శ్రీలంకలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. భారత్ శ్రీలంక మధ్య విద్యుత్, రక్షణ, ఆరోగ్య రంగాల్లో ఒప్పందాలు. దేశవ్యాప్తంగా ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. అణగారిన వర్గాల కోసం బాబూజీ చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం హెచ్సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల భేటీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తాజా పరిణామాలపై కీలక చర్చ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి నిరూపితమైందన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణ. భద్రాచలంలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు. ఈ సాయంత్రం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం. రేపు కళ్యాణ ఘట్టం, ఎల్లుండి పట్టాభిషేకం. నేడు ఐపీఎల్లో డబుల్ ధమాకా. ఈ మధ్యాహ్నం 3:30కు సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్. రాత్రి 7:30కు తలపడనున్న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్.